విజయనగరం ఎస్వీఎన్ నగర్ నందు ఉన్న సుజాత కన్వెన్షన్ హాల్లో శాసనసభ ఉపసభాపతి కలగట్ల వీరభద్రస్వామి సమక్షంలో జరగనున్న నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లా పార్టీ పరిశీలకులు కిల్లి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఇక ఈ సందర్భంగా శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తులని, అమలు కాని హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులు ఎత్తేశారని, మెడలు వంచి హామీలు అమలు చేయించే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా అందరిపై ఉందన్నారు. గ్రామాల్లో పర్యటించి చంద్రబాబు మోసాలు ప్రజలకు వివరించాలని వారన్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో 105 నియోజకవర్గాల్లో సమావేశం పెట్టుకుని ఆ కార్యక్రమాన్ని మీకు విశ్లేషించి మీ ద్వారా ప్రజలు ముందున్న మీరు అందరూ కలిసి పట్టణాల్లో అయితే వార్డులను, గ్రామాల్లో అయితే గ్రామాల్లో, రోడ్లలో అయితే గ్రామాల్లోనూ ఈ కార్యక్రమం తీసుకెళ్ళాలి. ఇదేదో మనం తెలుగుదేశం పార్టీ మీద బలతరడానికో లేదా కూటమి పార్టీ మీద వచ్చి వాళ్ళ మీద ఏదో ఆవాహన మాట్లాడినందుకో లేదా వాళ్ళకి వీధిలో పెట్టి వాళ్ళు భరణం చేయడానికి మనం చేస్తున్న కార్యక్రమం. ప్రజాస్వామ్యానికి ఒక విలువ ఉంది. ఏదైనా ప్రజాస్వామ్యం ఎన్నికప్పుడు ఏదైనా మాట చెప్తే ఆ మాట నెరవేర్చాలనేది ప్రజాస్వామ్యం మానండి. ఆ కార్యక్రమం చేస్తున్నాడే ఆ మనిషి విలువ, ఆ మనిషికి వచ్చి ఉంటుంది. కాబట్టి అలాంటి విలువని గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ వేదికలో ప్రజలందరూ కూడా దాన్ని అనుసరించాం. ఏ మాట చెప్పామో మనమే చేస్తున్నాం. కాబట్టి ఎన్నికల ప్రణాళికంటే ఒక బాధ్యత, ఒక గుణం, ఒక వైఖరిని నమ్మి ఆ కార్యక్రమాలు చేస్తాం. అంతేగాని ఎన్నికల గురించి ఒక మాట చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో మాట చెప్పి పోరాడిపోతే పోరాడిపోతే అనే పద్ధతిలో కాకుండా ఆ కార్యక్రమం జరగాలని నమ్మిన వ్యక్తులు. కాబట్టి మనం తీసుకుంటాం. ఇవాళ మనందరూ చూస్తాం. మళ్ళీ చాలా ఆనందంగా ఉంది. ఏదైతే ఇంట్లో ముందు వచ్చి మనందరూ ఏ విధంగా ఉండేవాళ్ళమో, ఏ విధంగా ఖచ్చితంగా మన కార్యక్రమాలు చేసుకునేవాళ్ళమో వాళ్ళందరూ కూడా మరి అందుకని సంస్థలో ఇంత పెద్ద ఎత్తున మనం మొదలు జరిగినప్పుడు కూడా ఎవరిలోనూ ఏ నిరాశ లేకుండా ఇక్కడికి తీసేశారు అందరూ కూడా. ఎందుకంటే మనలో మనకు ఒక పట్టుదల ఉంది, మనకు కమిట్మెంట్ ఉంది. ఒక ప్రతిపక్ష పార్టీగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకోవాలి. అందుకే ఇక్కడికి వచ్చాం. దానికోసం ఈ కార్యక్రమం. అందుకే మీ అందరికీ కూడా మీ ముందు ఒక తెరబెట్టాం.